ఎప్పుడైనా ప్రొద్దున చేసిన ఇడ్లీలు ఎక్కువ ఉండిపోయాయనుకోండి, ఇలా ఒకసారి చేసి చూడండి. అయితే ఇవి మిగిలిపోయిన ఇడ్లీలతోనే కాదండి, ఫ్రెష్ ఇడ్లీతో కూడా చేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ. చూడండి, కొద్దిగా పల్లీలు వేశాను. పల్లీలు వేస్తే మంచి టేస్ట్ కదా. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా లైట్గానే వేయాలి, ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉంటుంది కదా. ఇంకా పూర్తిగా మెదిపేసిన ఇడ్లీ వేశాను. దీనిపైన ఫ్లేవర్ కోసం నేను మునగాకు పొడి వేస్తున్నానండి. మునగాకు పొడి రెసిపీ మన ఛానల్లో ఉంది, చూడండి. పైనుంచి కొత్తిమీర, పల్లీలు. అసలు ఎంత టేస్టీగా వచ్చిందోనండి. ఇది ఫ్రెష్ ఇడ్లీస్తో కూడా ఒకసారి చేసి చూడండి. ఇదిగోండి, ఇడ్లీ ఉప్మా అన్నమాట. చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా బాగా కుదిరింది. మీరు తప్పక ట్రై చేయండి. బాయ్.